బైబుల్లు పెట్టుకొని చర్చికొచ్చాను. ఐ థింక్ వాటో వాట్. చర్చిలో నేను పెద్దలు చేశాను, పెద్దలు చేసి నమ్ముకున్నాను. అయ్యయ్యో యేసు ఏమి చూశాడు, అయ్యయ్యో యేసు మంచివాడు. పరిశుద్ధాత్మనః నిత్యం స్తోత్రం. రే రే రే, చాలా పాపం రా, చాలా పాపం. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా, నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అదిగదిగో యేసు నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ గెలిపించారు. ఎందుకు అడుగు తింటానికా? బికాజ్ ఈజ్ అవర్ క్రిస్టియన్ మ్యాన్. అయితే వెళ్ళి అదే తర్వాత ఏం జరుగుతుందో మీరే చూదురు కదా. నాశనం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమి మాట్లాడలేవు. అయ్యయ్యో. ఐ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నోరు తెరబడును గాక. అబ్బో. అరే ఏంట్రా ఇది? స్వరపేటిక యేసు నామములో ఓపెన్ అవును గాక. గట్టి చెప్పు, గట్టి చెప్పు, కొట్టండి. చిటికలే. ఏం పేరు నీ పేరు? నీ ఊరు? ఆ? మాట్లాడుతున్నావు ఇప్పుడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. చాలా గొప్ప పని చేశావు. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? టూ మచ్ రే, టూ మచ్. ఏమైందిరా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుతున్నారు. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనీరా మమ్మల్ని? నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసి ఎప్పుడు చూసినా ఇదే పనిరా? కొంచెం కూడా బోర్ కొట్టదా? నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు. కాపాడండి. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. నా దేవుని కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చావడానికైనా సిద్ధం. ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. మరి ఏమే పోలే చెక్కు అంటే కదరా. ఊకక్క. సొంత అమ్మాయిని మాత్రం తక్కడమా? ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏం జరగదు. పలకన ఏంటి? ఎమ్మెల్యే చంపేస్తాడు క్రైస్తవ సమాజమా? ఎందుకురా కాపాడటం? నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా 100 సార్లు, ఒక్కసారి కూడా కాదు 100 సార్లు రెడీగా ఉన్నావు కదా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? అదంతా అప్పుడండి. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోవుగా. నిజంగా వెళ్ళవు కదా. పరిశుద్ధాత్మనః స్తోత్రం. నువ్వు మనిషి పశువారా? స్తోత్రం క్రీస్తు ప్రభాత్మకం. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేదురా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దేహం అనే మట్టిలో దేవుడు మహిమ చొప్పున తన ఆత్మని ఊదాడు మనలోకి. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఇప్పుడు ఆ ఆత్మని రక్షించుకునే ప్రయత్నంలో శరీరం ఎన్నో బాధల్ని పడుతుంది, ఎన్నో హింసలు పడుతుంది, ఎన్నో అవమానాలు పడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. కానీ
ఆత్మ శక్తివంతమైనది, శరీరము దుర్బలమైనదని వాక్యం సెలవిస్తూ ఉండగా పిచ్చండి ఇది. మనం అందరం ఆత్మని పోషించుకోగలగాలి. ఎలా? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. అదే విధంగా ప్రతిరోజు దివ్యమైన బలి పూజలో దివ్య సప్రసాద నాదుని పొందుకోవడం ద్వారా మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? వితౌట్ క్రైస్ట్ వి కెనాట్ ఏబుల్ టు లీవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం బ్రతకలేము. దేవుడు కావాలి, ఆ ఆత్మకి ఆహారం కావాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. పోషిస్తుంది దేవుడే. అయితే ఈ ఆత్మతో పాటు శరీరాన్ని కూడా నాశనం చేయకుండా ఉండగలగాలి అంటే అది కేవలం దివ్య సప్రసాదమైన దేవుడి యొక్క దేహానికే సాధ్యము. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఎప్పుడైనా క్రిస్టియన్ మాల చూసారా మీరైతే? అక్కడ వెళ్తేనే అతను ఉన్నాడు కదా, అది వేసుకున్న పింక్ డ్రెస్ క్రిస్టియన్ మాల అనమాట. ఇలాంటి మాలలు ఇంకెన్ని చూడాలేమో లైఫ్ లా. ఎన్ని 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 దారుణాలు సార్. సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించాం, దానిలో 10వ వంతు దేవునికి ఇచ్చాం. ఓకే, సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించింది దేవుడు ఈసారి 6 నెలలకు తీసుకొస్తాడు. ఈసారి 2 వచ్చాయి, 2 6 నెలలు కాబట్టి సంవత్సరం రోజులు సంపాదించింది డబుల్ అయింది. రే కర్ణా, చంపా దొరా, వీళ్ళంతా మారరా. 6 నెలలు దాంట్లో నుంచి నీవు దశం భాగం తీసావు, దేవుడు ఈసారి 3 నెలల్లో వచ్చేటట్టు చేస్తాడు. అంటే ఇవ్వడం వల్ల నీకేమొస్తుంది? నీవిచ్చేది గోరంత అయితే దేవుడిని కొండంత తెస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇవ్వడం దేవునికి. అర్థమైందా? మీ బతుకులు చెడా, బతుకుల. ఇది నా సాక్ష్యానికి కీ పాయింట్, ఇంపార్టెంట్ అయిన విషయం. చివరిలో మళ్ళీ నేను అడుగుతాను, మళ్ళీ మీరు చెప్తారు గానీ. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో పామర్రు మండలం పెంజండ్ర అయినంపూడి అనేది మా ఒక స్వగ్రామం. అయన్నొద్దు, పాయింట్కి రా. నాన్నగారి పేరు బ్రహ్మయ్య, అమ్మ పేరు వెంకటలక్ష్మి, నా పేరు సౌభాగ్యం. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? గుడివాడలో పేరు నేను గుడివాడని వేయమంటాను, పేపర్ లో పేరు అలా వేయమంటాను. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. పేపర్ లో గుడివాడని పేరు నేను వేయమంటాను గానీ మా ఊరు పేరు గుడివాడ కాదని. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఎందుకు గుడివాడ అని అంటారు? 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? స్తోత్రం శత సహస్రకం. తీసేరా, తీసేయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్.